కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మనందరము కూడా కొంత సమయము దేవుని మాటలను ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమందు కోరికను ముగించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ప్రాంతంలోనికి దేవుని యొక్క పరిచర్యను తీసుకొని వచ్చినది మొదలుకొని నేటి దినం వరకు కొడుక మనము దేవుని యొక్క మాటలు వీరికి తెలియచేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఏది మన ఇష్ట ప్రకారం జరిగించాలనుకున్నప్పుడు అది జరగదు. సమస్తమును తన ఇష్టానుసారముగా మాత్రమే ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం ఒకటి గమనించవలసింది ఏంటంటే, దినములు సమయము గతించిపోతున్న రోజులు కనుక గతించిపోయేటువంటి దినాలలో జాగ్రత్త కలిగి జీవించమని హెచ్చరించుట కొరకు దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు. దేవుడి యొక్క సేవకుడు ఆ ప్రదేశాలలోకి వెళ్ళి ఆ మాటలను వాళ్ళ హెచ్చరిస్తున్నప్పుడు జ్ఞానము కలిగిన వాళ్ళు ఆలోచిస్తున్నారు, జ్ఞానము లేని వారు పెడచెవిని పెట్టేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చాలా మంది పెడచెవిని పెట్టి వదిలేశారో తర్వాత వచ్చినటువంటి ప్రమాదాన్ని గుర్తుపట్టి, అయ్యో ఆ దినమున మేము ఆ మాటల ప్రకారం విని ఆ మాటలను గ్రహించి మా జీవితాలను మార్చుకొని ఉంటే ఎంతో బాగుండుని అని అనుకున్నారు. కానీ ఆ దినము పోయిన తర్వాత ఎవరు కూడా రక్షించేవారు లేరు. కాబట్టి ఈ దినమున ఒక మంచి విషయాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను బట్టి కానీ, దేవుడు మనకు తెలియజేసినటువంటి పరిశుద్ధ లేఖనాలను కానీ మనం బాగా అర్థం చేసుకొని గమనిస్తే, ఇక్కడ రాయబడిన ప్రతిదీ కూడా దేవుడు మనుషుల యొక్క మేలుల కొరకు రాయించాడు. మనుషులు ప్రతి ఒక్కరూ కూడా బాగుపడాలని, వారి జీవితాలు మంచిగా మార్చుకోవాలని, వారి బ్రతుకులలో వారి మీదకి రాబోతున్నటువంటి ఆ ఉగ్రతలో నుంచి వాళ్ళను తప్పించాలని, నిశ్చలమైనటువంటి రాజ్యానికి వాళ్ళను వారసులు చేయాలని, ఏ ఒక్కరూ కూడా రాబోతున్నటువంటి నరకంలోనికి వెళ్ళిపోకూడదని, మనుషులను బాగుపరచాలని, చెడిపోయినటువంటి ప్రతి జీవితాన్ని మరలా కట్టాలని దేవుడు ఈ మాటలు ప్రజలకు రాయిస్తూ ఉన్నాడు. అయితే రాయించినటువంటి మాటలను మనుషులు నిర్లక్ష్యం చేస్తూ వాటిని పట్టించుకోకపోవటం వల్ల వారి జీవితాలు మేలులు పొందటానికి దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరిగినట్టు ఒక సందర్భం ఏమిటంటే, ఈ యొక్క 9వ అధ్యాయములో ప్రారంభంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే అతను పుట్టుకతోనే గుడ్డివాడు. ఎవడమ్మా? పుట్టుకతోనే గుడ్డివాడు. వాడు పుట్టుకతో గుడ్డివాడు అయినప్పుడు వాడి యొక్క పరిస్థితిని బట్టి, వాడికున్న స్థితిని బట్టి తల్లిదండ్రులు ఒక వయసు వరకు పెంచారు. ఒక వయసు వచ్చేంత వరకు పెంచారు. ఒక వయసు వచ్చేంత వరకు పెంచిన తర్వాత వాడి పరిస్థితి కొంచెం భారం అయిపోయినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి వారు వాడిని తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర ప్రతి దినము కూర్చొని పెడుతున్నారు. వాళ్ళు ప్రతి దినము వాడిని కూర్చొని పెడుతున్నప్పుడు వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
వస్తూ పోతున్న వారిని భిక్షం అడుగుతూ ఆ వచ్చిన భిక్షమ చేత తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సాగిస్తూ ఉన్నప్పుడు ఆ కానొక దినమున ఆ ప్రదేశంలోనికి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులు వాడిని చూడగానే యేసు ప్రభు వారి శిష్యులకు జాలేసింది. అయ్యో ప్రభువా, నిజముగా చూస్తున్నావు కదా, ఎంతో మంది మనుషులు ఉన్నారు, అందరూ బాగా నడుస్తున్నారు, అందరూ బాగా రంగుల రంగుల ప్రపంచంలో అందమైనటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, అందరూ తినగలుగుతున్నారు, ఎలా పడితే ఆ విధంగా తిరగగలుగుతున్నారు. ఎంత సంతోషకరమైనటువంటి ఈ జీవితంలో, ఎంత సంతోషకరమైనటువంటి ఈ ప్రదేశాలలో ఉన్నటువంటి వీటిని అనుభవిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. కానీ ఈడి తల్లిదండ్రులు ఏ పాపం చేశారో ఈడు గుడ్డోడిగా పుట్టాడని అడుగుతున్నారు. బాగా గమనించి ఆలోచించండి. వీడి తల్లిదండ్రులు ఏ పాపం చేస్తే వీడికి పరిస్థితి వచ్చింది, వీడి తల్లిదండ్రులు ఏది చేస్తే వీడికి వచ్చింది. నిజముగా వీడికి పరిస్థితి వచ్చినప్పుడు వాడు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ, వాడు పడుతున్నటువంటి ఆ కష్టం చూసినప్పుడు మనకే జాలేస్తుంది. వాడికి జాలేదా? వాడికి ఉంటాది కదా కోరికలు, వాడికి ఉంటాయి కదా ఆశలు, వాడు తిరగాలని, వాడు చెయ్యాలని, వాడు ఏదేదో ఊహించుకొని, వాడికి కుటుంబము, భార్య, బిడ్డలు, వాడి జీవితం ఏదేదో ఉంటుంది కదా. కానీ ఉదయకాలం వస్తాడు, ఒక ప్లేస్ లో కూర్చుంటాడు, సాయంకాలం ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకుపోయేదాకా అక్కడి నుంచి లేయడే. ఎందుకు అసలు ఈ బ్రతుకు? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఎందుకు ఇలాంటి వాళ్ళని పుట్టించాడు? ఇలాంటి వాళ్ళని పుట్టికపోయినా బాగుండునేమో అనేటువంటి ఒక ప్రశ్న శిష్యులు యేసు ప్రభు వారికి వేస్తున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులలో కళ్ళు లేని వాడి గురించి కానీ, కాళ్ళు లేని వారి గురించి కానీ, ఈ రోజులలో నోరు లేని వాళ్ళ గురించి కానీ ఈ రోజులలో మనం పెద్ద పట్టించుకో. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం ఏదో సహాయం చేస్తుంది, వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. బాగా గమనించి ఆలోచించండి. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉన్నారనుకోండి. చిన్న పిల్లలను 5 సంవత్సరాల వరకు పోషిస్తారు, 10 సంవత్సరాల వరకు పోషిస్తారు, 15 సంవత్సరాల వరకు పోషిస్తారు. ఇక పెరిగే కొద్ది తల్లిదండ్రులకు పిల్లలు ఏమవుతారు? భారమైపోతారు. ఎందుకంటే నువ్వు కూడా మా అంతటి వాడైపోయావు, నువ్వు కూడా అన్ని అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేసింది, నువ్వు ఏదో ఒక పని చేయకపోతే మాకు బరువు అయిపోతావురా, కాబట్టి ఏదో ఒక పనికి పోమని చెప్తుంటారు. కాబట్టి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నవాడైతే పనికి పోతాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు లేనివాడు ఏమైపోతాడు? ఏ పని చేయగలడు? కళ్ళు లేనివాడు ఏ పని చేస్తాడమ్మా? ఏ పని చేయలేడు. ఇప్పుడంటే మీరు అన్నట్టు ఇప్పుడేంటే ఏడిదే రాజ బతుకు, వాడికి శుభ్రంగా నెలకు నుండి 5,000 10,000 వస్తున్నాయి, శుభ్రంగా బాగుందంటే ఇప్పుడు పరిస్థితిని కాదు, అప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి చూస్తే ఒక కుటుంబంలో అలాంటి వాడు ఉన్నాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేక, లోపల దిగమింగుకోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, ఎంతో వ్యసనం పడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలాంటి వాడు మాకు పుట్టాడు, వీడు పుట్టకపోయినా బాగుండని, అసలు పిల్లలు లేకపోతేనే పరిస్థితి బాగుండని ఏడుస్తూ ఉన్నారు. ఈయన తీసుకెళ్లారు, వాడిని చూసుకున్న రోజులు చూసుకున్నాడు, వాడి వయసు కూడా పెరిగిపోయింది, వాడు కూడా వయసు వచ్చిన వాడయ్యాడు. వాడికి ఏం చెప్పారంటే, రోజు మేము నీకు 3 పూట్ల ఆహారం పెట్టాలంటే మమ్మల్ని మేము పోషించుకోవడమే కష్టమైపోయింది, నువ్వు కూడా ఏదో ఒక పని చేయాలనగానే నేనేం పని చేస్తానని అడిగాడు. నా చేత ఏం పని అవుతాను గానీ నీ చేత ఏం పని ఎందుకు కాదు, నువ్వు శుభ్రంగా వెళ్ళి ఆ రోడ్డు మీద లేకపోతే దేవాలయం దగ్గర కూర్చొని భిక్షం అడుక్కో. ఉదయాన్నే 2, సాయంకాలం 2 వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాడు. వాళ్ళు సాయంత్రం దాకా వాడు భిక్షం అడుక్కునేవాడు. వచ్చిన వాడితో వానికి జీవనం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీడికి డబ్బులు భిక్షమేస్తున్నారు, వేసినటువంటి రూపాయి గాని 2 రూపాయలు గాని ఏది కొడక అది ఏదో చూడలేడు, అది ఎలాంటిదో చూడలేదు, వాడి చేతిలో ఏదున్నా అనుభవించలేడు, వాడి దగ్గర ఏదున్నా చూసి ఆనందపడలేడు. కాబట్టి వాడు ఏమనుకుంటున్నాడంటే బాధపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు వాని పరిస్థితిని బట్టి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడివి కదా, చాలా జాగ్రత్తగా నండి, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడివి కదా, తండ్రి దగ్గర దేవుడి దగ్గర నుంచి వచ్చినావు కదా, నువ్వు దేవుడివే అంటున్నారు కదా, అయితే ఇలాంటి వాళ్ళని ఎందుకయ్యా పుట్టిస్తున్నావు?
అప్పుడప్పుడు మనుషులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక పరిస్థితి వస్తుంటే అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి ఎందుకు చేస్తాడు, ఇలాంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు, ఇదంతా మాయా బోటకం అని మాట్లాడే లోకం ఎక్కువ. ఎందుకంటే పరిస్థితులను చూసినప్పుడు మనుషులకు అలా అనిపిస్తుంది. ఒక్కోసారి గుండె తరుక్కుపోతుంటది, ఒక్కోసారి ఆ పరిస్థితి వాళ్ళకు వేరే విధంగా అనిపిస్తుంటది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారితో వాళ్ళ మాట అనగానే యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు చెప్పింది నిజమే. నేనేమంటున్నానంటే వీడైనను వీనిని కన్నవారైనను పాపము చెయ్యలేదు, కానీ ఈడు ఇలా పుట్టుడు గల కారణం ఏమిటంటే దేవుడి ద్వారా ఈడు బాగుపడటానికి పుట్టాడు, దేవుడి మహిమ వీడి ద్వారా జరిగించాలని పుట్టాడని అనగానే వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఏందయ్యా మాకు అర్థం కాలేదంటే ఈ రోజు భూమి మీద ఎంతో మంది జీవిస్తూ ఉన్నామమ్మా, ఎంతో మంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము, పాపములు చేస్తూ, వ్యసనములు చేస్తూ, ఇబ్బందులు చేస్తూ, మోసాలు చేస్తూ, అల్లర్లు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో కొన్ని కష్టాలు వచ్చాయి, వాళ్ళ జీవితాల్లో కొన్ని బాధలు వచ్చాయి, వాళ్ళు భరించలేనటువంటి రోగాలు వచ్చాయి, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనటువంటి లోపల కుమిలిపోయేటువంటి జబ్బులతో పడి చస్తున్నారు చాలా మంది. ఎందుకు ఇది వచ్చిందంటే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగినారు కాబట్టి లోపల కిడ్నీలు పోయాయి, ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు తాగిడు కాబట్టి లోపల లివర్ పాడైపోయింది, ఇన్ని రోజులు శరీర సుఖం కోసం తిరిగిరు కాబట్టి లోపల ఒక HIV వైరస్ వచ్చింది, ఈయన ఏంటికి పనికి రాకుండా చేసేశారు. నిజంగా సుఖం ఉన్నంత వరకు అనుభవించారు, తర్వాత ఆ రోగం రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చేసుకున్న పనులే, వీళ్ళు చేసిన పరిస్థితులే. ఈ రోజు తాగుతున్నవాడు, తిరుగుతున్నవాడు, ఇచ్చలవిడిగా చేయుచున్నవాడు, వాడికి అడ్డు చెప్పేవాడు లేక ఎలా పడితే అలా తిరుగుతున్నాడు, ఎలా పడితే అలా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే నాకు వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఎలాంటి లోకం ఇది? వచ్చినప్పుడు చూడొచ్చులే. వివాహం అయిన తర్వాత, పిల్లలు పుడతారని తెలిసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అనగానే ఒక 4 రూపాయలు వెనకేసుకోమంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు చూడొచ్చునంటే, పెరిగి పెద్దవాళ్ళు తర్వాత ఆడేస్తాం, బ్యాంక్ కన్నా మెత్తవా, లేకపోతే చూడడానికి కొట్టేస్తావా. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళను పోషించడం చేతగాక వాళ్ళను మంచి వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడానికి నీ దగ్గర డబ్బులు లేక ఆ పిల్లల్ని తీసుకెళ్లి తాగుబోతుడుకు, తిరుగుబోతుడుకు అంటగడతావు. తర్వాత 4 నెలలకో, 2 నెలలకు, 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో మళ్ళా తిరిగి నీ ఇంట్లోనికి వస్తుంది. అప్పుడు చూసి ఏడుస్తుంటావు, నిజంగా దేవుడు లేడు, దెయ్యం లేడు, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటావు. అందరికి దేవుడు సమానంగా ఇచ్చాడు, ఎవరికేం తక్కువ చేయాల. కానీ నీ జీవితంలో నీ సుఖాలు, నీ కోరికలు, నీ ఆలోచనల ప్రకారం నువ్వు నడుచుకొని దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్న మనసులు. కాబట్టి గుడ్డివాడి గురించి మాట్లాడినప్పుడు ఈడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుడి కార్యము వీడి ద్వారా జరుగుడికే దేవుడు ఇలాగా పుట్టాడు అని రాయబడింది. నిజంగా దేవుడు వాళ్ళ పుట్టించాడు అనగానే వెంటనే ఈడు గుడ్డివాడిన వాడు ఏం ఆలోచించాడంటే, నేను నిజంగా గుడ్డివాడిని పుట్టాను, ఇప్పుడు నా పరిస్థితి నాకే తెలిసి ఎలా ఉందో, నేను ఎవరి మీద ఆధారపడితే ఎవరు కూడా నా పరిస్థితిని మార్చలేరు, కన్న తల్లిదండ్రులు మార్చలేరు, నేను తోడబుట్టిన వాళ్ళు మార్చలేరు, బంధుమిత్రులు మార్చలేరు, ధనవంతులు మార్చలేరు, అన్నదమ్ములు మార్చలేరు, ఎవరు నా పరిస్థితిని మార్చలేరు. నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఈ రోజు ఎన్నో కుటుంబాలలో, ఎంతో మంది జీవితాలలో వాళ్ళు పడుతున్న తపన, వాళ్ళు పడుతున్న యాచన, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు, కానీ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? చూసే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? బయట నుండి చూసే వాళ్ళకి ఏమి లేదు, అనుభవించే వాడికి తెలుసు. ఒక 2 పిల్లలు ఉండగానే, లేకపోతే ఇంట్లో ఒక అప్పులు ఉండగానే, పని లేకపోయినప్పుడు వాళ్ళు చేసేటువంటి కష్టాలు పడేటప్పుడు ఏమి నీకేమనగానే వాళ్ళ ఇంట్లో పోయే పరిస్థితి వాళ్ళకి తెలుసు, బయట వాడికి ఏం తెలుసు? ఈ గుడ్డివాడి పరిస్థితి వీడికి తెలుసు, కానీ ఎవరికే తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, వీడికేమిరా ఉదయం కూర్చుంటే సాయంత్రానికి వాళ్ళు ఇంత చెల్లరొస్తున్నాయి, శుభ్రంగా బతుకుతున్నాడు అనుకుంటాడు. కానీ వాడు అది అడుక్కోవటానికి ఎంతలాగా తనలో తాను కుమిలిపోతున్నాడో వాడికి తెలుసు. 10 మంది వాడిని గుడ్డివాడు అంటుంటే విని కూడా ఏమి చేయలేక ఎందుకు అలా పడిపోయినాడంటే వాడు ఏమి చెయ్యలేడని తెలిసి అందరు అంటున్నా కూడా నన్ను కాదులే అన్నట్టు బతికేస్తున్న పరిస్థితి వాడు. ఈ స్థితిలో ఆ దారిలో ఎవరు పోతున్నారమ్మా? యేసు ప్రభు వారు పోతున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, మనుషులు ఎవరు బాగు చేయలేనిది, మనుషులు ఎవరు ఆదరించలేనిది, మనుషులు ఎవరు కూడా నిన్ను పట్టించుకోలేనిది, నీకున్న పరిస్థితిని మార్చలేని సమయంలో
దేవుడు అనేవాడు నీ దగ్గరకు ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి గుర్తించటం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దారిని యేసు ప్రభువు పోతుండగానే వెంటనే ఈ గుడ్డివాడు చూసి, అయ్యా ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నా మీద నీ కనికరము చూపించుము, ప్రభువా నాపై నీ కృప చూపించమన్నాడు. ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశంలో కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా యేసు ప్రభువును నమ్మటం లేదు, ఎవరు కూడా యేసు ప్రభువును ఒప్పుకోవటం లేదు, ఎవరు కూడా యేసు ప్రభువును అంగీకరించడం లేదు. కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చిన కూడా వెలివేస్తున్నారు, నెట్టి వేస్తున్నారు. మరి గుడ్డివాడు ఎందుకు యేసు ప్రభు దగ్గర పోయాడు? అక్కడున్న వాళ్ళందరూ వెలివేస్తున్నారు, అక్కడున్న వాళ్ళందరూ యేసు ప్రభు పేరెత్తితేనే కొడుతున్నారు, అక్కడున్న వాళ్ళందరూ యేసు ప్రభుని ఒప్పుకుంటేనే వాళ్ళ యొక్క సమాజంలో నుంచి పక్కకు నెట్టేస్తున్నారు. మరి గుడ్డివాడు ఎందుకు యేసు ప్రభు గురించి ఆలోచించాడు? ఆయన దగ్గర పోయి పిలవాల్సి వచ్చింది? చెప్పండి అమ్మా, బాగా అర్థం చేసుకోండి. ఈ గుడ్డివాడు ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఎందుకు పిలవాల్సి వచ్చిందమ్మా? మామూలుగా అయితే అక్కడ ఏం రాయబడింది మీరు చూడండి, అదే 9వ అధ్యాయము కాదు, నేను చెప్తా 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవడైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజములో నుండి వెలివేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే సందర్భం బాగా ఆలోచించండి. యేసు ప్రభువును ఒప్పుకుంటే ఏం చేస్తారంటమ్మా? బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువును ఒప్పుకోవడం అంటే ఏంటిది? ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభువును ఒప్పుకోవడం అంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటి చెప్పండి? ఇంకా మీరు ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్న సమాధానాలు కుదరవు. ఇక్కడ సంఘంలో వాళ్ళకి అన్ని తెలుసు. మనం వెళ్ళి సువార్తకి వెళ్తే ఏం తెలియదు, కానీ అక్కడ మనం ఏం చెప్పాలంటే ఆలోచించి చెప్పాలి. అర్థం చేసుకోండి. అక్కడ యేసు ప్రభువును ఒప్పుకుంటే వెలివేస్తారు. మరి ఇక్కడ ఏం చేస్తారు? దాని సిచ్యువేషన్, దాని సందర్భం ఏంటి? ఇక్కడ ఒప్పుకోవడం అంటే ఏంటిది? బాగా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ఇసులగొండం కానీ, మరిపాల ప్రాంతం కానీ, అంబాపుర ప్రాంతం కానీ ఆయా ప్రదేశాలు సువార్తకి వెళ్తున్నప్పుడు అందరూ బయట ఉండి వింటుంటారు. మరి బైబిల్ తీసుకుని ఎందుకు రారు అయ్యా ప్రార్థన దగ్గరికి అంటే, ప్రార్థన దగ్గరికి వస్తే ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా చూస్తారు, వాళ్ళని పక్కన పెడతారు, వాళ్ళ గురించి వేరే విధంగా మాట్లాడతారు, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడతారు. అందుకే వాళ్ళు రావటం లేదు. కాబట్టి ఈ ప్రదేశంలో కూడా జరుగుతుంది ఏంటంటే, యేసు ప్రభువుని ఒప్పుకుంటే ఏం చేస్తారంట? వెలివేస్తారు. అర్థమైందా? ఒప్పుకోవడం అంటే ఏంటి? బైబిల్ తీసుకొని వచ్చి కూర్చోవటమే ఒప్పుకోవటం అని అర్థం. బాప్తిజం తీసుకొని రక్షణ తీసుకొని సొంత రక్షణ అంగీకరించడం అంటే నీకు తెలుసు, నాకేం తెలుసు దాని గురించి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ వాళ్ళు అటు పోతారు అనుకోండి, అందరు ఇళ్లలో కూర్చోండు, ఊరకు మనకు సంబంధం లేకుండా ఆ పార్టీ వాళ్ళతో కూడా మిగతా వాళ్ళు ఏమంటారు? మీరు ఆ పార్టీ కదా అంతేనా? ఊరికి వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళని ఎలివేస్తారని అర్థం. అందుకని ఎందుకంట యూదులకు భయపడి ఏమన్నారు? రాబడి చూడండి అక్కడ, యూదులకు భయపడి అలాగూ చెప్పారు. యూదులకు భయపడ్డారు. ఎందుకంటే ఒప్పుకుంటే యూదులు ఏం చేస్తారంట? వెలివేస్తారు. మీరు మాలో ఉండకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మా దగ్గరికి నీళ్ళకి రాకూడదు, మా దగ్గరకు అన్నానికి రాకూడదు, మా దగ్గరకు దేనికైనా. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు మా పెళ్ళిళ్ళకి కానీ, మా ఫంక్షన్లకు కానీ, మాకు సంబంధించిన వాటికి కానీ, మాకు ఏటికి కూడా మీరు రాకూడదు. ఎందుకంటే మీరు యేసు ప్రభువును ఒప్పుకున్న వాళ్ళు. యేసు ప్రభువును ఒప్పుకోవడం అంటే చిన్నతనమా? యేసు ప్రభువును ఒప్పుకోవడం అంటే తప్ప? యేసు ప్రభువును ఒప్పుకోవడం అంటే భయమా? కానీ ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి సందర్భము, ఇలాంటి పరిస్థితిలో ఈ గుడ్డివాడు యేసు ప్రభువుని పిలిచాడంటే అర్థమైంది ఏందమ్మా? వీళ్ళందరూ నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు నన్ను చూసి జాలిపడ్డారు, కానీ నాకు కలిగిన పరిస్థితి నుంచి బయటికి తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు నన్ను వెలివేసినా పర్వాలేదు, నన్ను గెంటేసినా పర్వాలేదు, నన్ను లోకంలో నన్ను ఊర్లో నుంచి పక్కగా నెట్టేసినా పర్వాలేదు, నా కళ్ళు చాలు, అదే నాకు ₹1,00,000. ఈ రోజు వాడు ఉన్నటువంటి అదే రోగంతో మగ్గిపోతాడు, వాడు ఉన్నటువంటి అదే పాపంలో పండిపోతాడు, వాడు ఉన్నటువంటి అదే పరిస్థితిలో కుమిడిపోతాడు, వాడు ఉన్నటువంటి అదే నీచమైన స్థితిలో ఉంటాడు. కానీ
మంచి చేస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి రావటానికి మనసులో ఉన్న రాలేని పరిస్థితిలో ఉన్న లోకం ఇది. వాళ్ళకు ఉంటుంది, మాకు ఈ రోగం నుంచి బయటకు వస్తే బాగుండయ్యా. నేను మీకు చెప్పాను చూడండి, ఆ యశ్వ ఉన్న ప్రదేశానికి వెళ్తానన్నారు. అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా, నిజంగా దేవుడి కాడికి వెళ్తే బాగుంటది అనుకున్నాను, వద్దామని నాకుంది, కానీ వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని రాలేకపోతున్నాను. ఏమనుకుంటారంటే యూదులు ఏమనుకుంటున్నారో వారును అదే అనుకుంటారు. ఒక భయం, అపవాది ఏం చేసిందంటే వారి యొక్క హృదయంలోనికి, వారి మనసులలోనికి ఒక భ్రమని తెచ్చేసి పడేసి వెళ్ళిపోయింది అంతే. వాళ్ళ హృదయాలకు ఒక భ్రమ తెచ్చి పడేసిపోయింది. అందుకని ఎవరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే వాళ్ళ పరిస్థితులు బాగున్నా కూడా అంగీకరించలేడు, బాగలేకపోయినా అంగీకరించలేదు. కానీ గుడ్డివాడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు నేను బ్రతికినా వెలివేయబడిన వాడిని, చనిపోయినా వెలివేయబడిన, ఎందుకంటే కళ్ళు లేని నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటని యేసు ప్రభువా నన్ను కరుణించమంటున్నాడు. వెంటనే యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టి ఆ యొక్క నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్ము వాడి కళ్ళకు పోసి నువ్వు వెళ్ళి సిలోయిమని కోనేటిలో కడుక్కోమనగాని వాడు వెళ్ళి కడుక్కోగాని వాడి కళ్ళు ఏమైనాయమ్మా? తెరవబడినవి. ఆమేన్. బాగానండి. గుడ్డివాని కనులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయో వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? బాగా ఆలోచించండి. గుడ్డివాడు కళ్ళు వచ్చాయి, ఇప్పుడు కళ్ళు వచ్చాక ఏం చేస్తాడమ్మాడు? బాగా ఆలోచించండి. కళ్ళు రాకుండా వాడు ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. ఇప్పుడు కళ్ళు వచ్చినాక ఏం చేస్తాడు? అడుక్కుంటాడా? అడుక్కోడు. మరి ఏం చేస్తాడు? ఏదో పని చేసుకుంటూ పోతుంటాడు. అదే విధంగా ఈ రోజు రోగాలతో, వ్యాధులతో మంచాన పట్టిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఆ పరిస్థితి నుంచి నిన్ను బాగు చేసి నీ జీవితాన్ని కూడా మరలా అనేకులకు ఆదర్శంగా నిలబడతారు. కానీ అందరికీ ఉంటది, కానీ ఎక్కడ వెలివేస్తారని ఒక భయం, ఎక్కడ తక్కువ అని ఒక భయం. ఈ భయం ఏం చేసిందంటే వాడిని అదే పరిస్థితిలో మగ్గబెట్టేస్తుంది, వాడిని అదే పాపంలో కూర్చొని పెట్టేస్తుంది, వాడు అదే స్థితిలో ఉండబెట్టేస్తుంది. వాడు చేసేది పాపమని వాడికి తెలుసు, వాడు చేసేది తప్పని వాడికి తెలుసు. నేను ఈ రోగంతో ఉంటే చచ్చిపోయేదాకా నాకు ఆదరణ లేదని వాళ్ళకి తెలుసు. కానీ ఒక్క అవకాశం నీకు ఈ రోజు కనపడింది కాబట్టి అవకాశం కలిగిన ప్రదేశానికి నువ్వు వస్తే నీ స్థితి మారిపోవచ్చు, నీ పరిస్థితి మారొచ్చు. మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. వెంటనే వాడు కళ్ళు వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే చూడండి. కాబట్టి ఎన్నో వచ్చినమ్మా? 8వ వచనం చదవండి. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరు అనిరి. వాడైతే నేనే అనెను. ఏమంటున్నాడు? కొంతమంది వచ్చారు, ఇంతకు ముందు దాకా అక్కడ భిక్షం అడుక్కున్నాడు ఈడే కదని కొంతమంది అంటున్నారు. అంటుంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే ఈడు కాదు, అసలు పుట్టుకతో గుడ్డివాడైన వాడు ఎప్పుడైనా చూసామా? అసలు ఈడు కాదు, ఈడు వాడిని పోలిన వాడేమంటున్నాడు. ఇప్పుడు వాడే వచ్చేమంటున్నాడు నేనే అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేనే. నిన్నటిదాకా అడుక్కున్న వాడిని నేనే, నిన్నటిదాకా అందరి చేత అనిపించుకున్న వాడిని నేనే, నిన్నటి వరకు అందరు నన్ను దూషించిన వాడిని నేనే. నేను రావటానికి నాకు కనపడకపోతే నా చెయ్యి పట్టి నడిపించిన వాళ్ళు మీరే, నేనే ఆయన అన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు? నీకు కళ్ళు ఎలా వచ్చాయి? ఆమేన్. నువ్వే అయితే నీకు కళ్ళు ఎలా వచ్చాయి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? ఎక్కడ చూపించుకున్నావు? ఎవరు నీ కళ్ళు తెప్పించారు? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు? వాడు ఒక సమాధానం ఇచ్చాడు, చక్కటి సమాధానం. ఏం చేశాడు? చదవండమ్మా. వాడు యోసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయిమను కోనేటిలో కడుక్కొనమని చెప్పగా నేను వెళ్ళి కడుక్కొనగా నాకు చూపు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు అనే ఒక ఆయన నా కళ్ళు తెప్పించాడు అనగానే వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారమ్మా? యేసు ప్రభు వారిని అసలు ఒప్పుకోరు వాళ్ళు. యేసు ప్రభువే బాధ చేశారంటే వాళ్ళు ఒప్పుకుంటారా?
అసలు ఆయన అంటేనే నచ్చదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనుకోండి, వాళ్ళంటే నచ్చదు, వాళ్ళు అన్నం పెట్టి పంపించారు తింటరా తినరా తినరు. అదే కడుపులో కాలితే బాగా అర్థం కావాలి మనుషుడు, కడుపులో కాలితే. కానీ పంతం పోయినా ప్రాణం పోయినా కూడా పంతాలకు మాత్రం తక్కువ లేదు ఈ రోజు లోకంలో. ఇక్కడ ఈ గుడ్డివాడు ఏమంటున్నాడు, యేసు ప్రభువేనయ్యా నా కళ్ళు తెరిపించింది, యేసు ప్రభువేనయ్యా నా కళ్ళు తెరిపించిందంటే, అయితే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. ఏమని నమ్ముతున్నావు? లోకమునకు రావలసిన ప్రవక్త ఏయనే అని నేను నమ్ముతున్నాను, ఈయన ప్రవక్తని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు అందరూ బాగా గమనించాల్సిన ఆ సబ్జెక్ట్ అదంతా కాదు, కానీ ముఖ్యమైన సందర్భం కొరకు నేను చెప్తున్నాను బాగా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, వాని కనులు యేసు ప్రభు వారు తెరిపించాడు. ఇప్పుడు వాడు కళ్ళు తెరవబడిన తర్వాత వాడు 10 మందిలో పోయి ఏమని చెప్తున్నాడు తెలుసా? నా కళ్ళు తెరిసింది యేసు ప్రభువే. ఎందుకని చెప్పగలుగుతున్నాడంటే, లోకంలో ఎవరికి చేత కాలేదు, లోకంలో ఎవరికి చేతగాలిది, ఎవరి వల్ల కాల నా కన్నులు తెరిపించడము ఈయన వల్ల అయింది, కాబట్టి నేను ఆయన గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరికీ మళ్ళా డౌట్, నిజంగా ఆయనే తెరిపించాడు అనగానే ఇప్పుడు ఎవరిని అన్నాడు? వాళ్ళ తల్లిదండ్రులనే పిలిపించారు. ఆ గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించి, మీ కుమారుడికి ఇది వరకు గుడ్డివాడే అని అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట అర్థం కావడం కోసం చదువుతాను చూడండి. వాడు గుడ్డివాడయ్యుండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, వీడు గుడ్డివాడే పుట్టెనని మీరు చెప్పు, నీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, ఈడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేమెరుగుదము, ఇప్పుడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేమెరగము, వీడు వయసు వచ్చిన వాడు. ఈయన ఎక్కడ దాకపోయారు? ఇప్పుడు పుట్టించిన తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించారు. పిలిపించి, మీ నువ్వు కుమారుని కన్నావు కదా, కన్నప్పుడు వాడు గుడ్డివాడేనా అని అడుగుతున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఎలా తెలియదా? రోజు అక్కడ భిక్షం అడుక్కుంటుంటే వాడు గుడ్డివాడని ఎలా తెలియదా? అంటే యేసు ప్రభువును ఒప్పుకోవాలంటే ఎంత దాకా దారి తీసిండు? గుడ్డివాడిని కూడా వీడు గుడ్డివాడు కాదని రుజువు చేయడానికి రెడీ అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న అడుగుతున్నారు, వాడు పుట్టినప్పుడు గుడ్డివాడిగా పుట్టాడంటే వీళ్ళేం అబద్ధం చెప్పాలా? అయ్యా, వాడు పుట్టినప్పుడు గుడ్డివాడిగా పుట్టాడయ్యా, కానీ వాడు ఇప్పుడు ఎలా చూపు పొందుతున్నాడో మాకైతే తెలియదు. వాడు వయసు వచ్చిన వాడు. వాడికి ఏమొచ్చింది? వయసు వచ్చింది. మంచేదో తెలుసు, చెడేదో తెలుసు, వాణ్ణి అడగండి పోయా. ఈ రోజు ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారయ్యా. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కాదు, వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏ విధంగా నడుచుకోవాలో తెలుసా? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎవరి దగ్గర ఎలా మెలగాలో తెలుసా? వాళ్ళు చేసేది తప్పైనా, వాళ్ళు చేసేది అన్యాయమైనా, వాళ్ళు చేసేది అక్రమైనా వాళ్ళకెళ్ళి చెబితే మేము కరెక్ట్ గానే చేస్తున్నామంట. కానీ దీనికి ఏమనిపిస్తారు అంటుంది బైబిల్? ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవిస్తాడు ప్రతివాడు. చేసిన దాని ఫలము ప్రతివాడు అనుభవిస్తాడు, ఖచ్చితంగా అనుభవిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, వీడి దగ్గరికి వచ్చి అడిగితే నా కళ్ళు యేసు ప్రభు వారు తెరిచాడని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు తెరుస్తున్నాడని చెప్తున్నాడు. మరలా పిలిచి అడుగుతున్నారంట. వీడి కోపం వచ్చి, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు నన్ను అంటే వాళ్ళకి నమ్మకం కుదరట్లా. నువ్వు బాగుపడ్డావు ఎలాగంటే, నేను ప్రార్థన పోవడంలో బాగుపడ్డానంటే మరలా వచ్చి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కుదరట్లా. ప్రార్థన పోతే బాగుపడతారంటే, ప్రార్థనకు పోతే బాగుపడతారని వాళ్ళకు తెలియాలంటే వీళ్ళు బాగుపడి ఉండాలి. ఈ రోజు అదే జీవితాన్ని చాలా మంది చూడండి, కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలు ఉంటారు కదా, ప్రార్థన అందరూ ప్రార్థన పెట్టిస్తారు, కానీ బాగుపడ్డారు ఒక్కళ్ళు.
బాగుపడటం అంటే ఏంది? డబ్బులు రావటం, బంగారం రావటం, ఆస్తి ఐశ్వర్యం రావటం కాదు. వాళ్ళ జీవితాలు చెడు నుంచి మంచిలోనికి రావటము, వారి బ్రతుకులు పాపంలో నుంచి మంచి జీవితానికి రావటము, వారు చేసేటువంటి వేషాలు మానుకొని మంచి ప్రవర్తన కలిగి జీవించడమే బాగుపడటం అంటే. ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం చర్చికి పోయి వస్తారు, మళ్ళా యథావధి అదే సినిమాలు, అదే సీరియళ్ళు, అదే బూతు మాటలు, అదే అబద్ధాలు, అదే దొంగతనాలు, అదే పాపాలు, అదే మోసాలు, అదే కుట్రలు, అదే అసూయలు, అదే ఈర్ష్యలు, ఇన్ని పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు? ఎప్పుడు బాగుపడతారు? వీళ్ళు బాగుపడాలంటే యేసు ప్రభువుని అంగీకరిస్తే జీవితాన్ని మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఏం చదువుకుందాం, ముగించుకుందాం, సమయం అయితే కనుక. ఇప్పుడు 35 నుంచి చదవంటమ్మా, 35 నుంచి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. పరిసయ్యులు ఏం చేశారంటే వీన్ని వెలివేశారు. దేనికి వెలివేశారు? ఇప్పుడు చెప్పాలి మీరు. మంచి మా సందర్భం. ఎందుకు వెలివేశారు ఎన్ని? ఏందమ్మా? దేవుడు ఒక దేవుడిని ఒప్పుకున్నాడని వెలివేశాడు, మంచిదే కదా. దేవుడిని ఒప్పుకుంటే వెలివేయచ్చు అంటే లోకం ఎలాంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. గుడ్డివాడిగా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకుంటాడు, కళ్ళు వస్తే మాత్రం ఒప్పుకోడు. అర్థమవుతుందా? చెడిపోయి తాగుబోతుగా ఉంటే మా దగ్గర ఉండు, నేను మానుకుంటానే వాళ్ళ నుంచి పక్క. వ్యభిచారిగా ఉంటే మాతో ఉండు, విచారం చేస్తూ సినిమాలు చూడు, షికారులు చేయి, ఎంతైతే మాతో ఉండు, నేను ఎన్ని మానుకో పక్కన మా బుద్ధి పక్క వెళ్ళిపోను. వీడు కళ్ళు వచ్చినందుకు నిలివేసిన, కళ్ళు వస్తే ఎలివేయచ్చు, అసలు తప్పు కదా. ఈడు కూడా మనలాగా చూడగలుగుతున్నాడు, ఈడు కూడా మనలాగా ఉంటున్నాడు, ఈడు కూడా మనలాగా పని చేసుకుంటున్నాడు, ఈడు కూడా మనలాగా ఉన్నాడు, వీడి బాధను ఎంతటితో తీర్పుని అనుకోవాలా లేదా? వాడు చూస్తున్నందుకు పరిచయాలు ఏం చేశారంట, అన్ని ఎలివేశారు. ఎలివేయబడినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? బాగా వినండి. ఎప్పుడైతే ఎలివేస్తారో అప్పుడు వాళ్ళకి ఏమంటుందమ్మా? ఏమంటుందమ్మా? మా టైం 12 కాల, ఏమంటుందో చెప్పండి. వెలివేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వెలివేయమని తెలుసా? ఎవరు మాట్లాడరు, ఎవరు అతని కాడికి రారు, ఎవరు కూడా అతనితో పెద్ద పట్టించుకోరు. ఒంటరి వాణి చేస్తారు. ఒంటరి వాణి చేసినప్పుడు ఏమనిపిస్తుంది? కళ్ళు రాకుండా బాగుండి అనిపిస్తుంది. అంతే అనుకుంటే ఏమనిపిస్తుంది? అంతే ఏమని అనిపిస్తుంది? ఒక్కటి అనిపిస్తుంది నాకు తెలిసి. ఏమనిపిస్తుంది అంటే, బైబుల్ లేదు, గీబుల్ లేదు, అంతా వదిలేసి నేను కూడా మీతో తిరుగుతానంట. ఏంది ఈ మధ్య నాతో అసలు మాట్లాడలేదంటే, నువ్వు అసలు నన్ను పడుచుకుంటున్నావా? దేవుడినే పడుచుకుంటావు, నేను నిన్ను మాట్లాడానంటే, అట్టయితే రేపు నన్ను దేవుడిని పడుచుకో, నిన్నే పడుచుకుంటా మాట్లాడతాను, అట్టయితే మాట్లాడు. అర్థమైందా? నీకు ప్రార్థన నీకు ఏది పరిస్థితి లేదు, నీకు నిన్ను ఏర్పడుచుకుంటానంటే. లోకం అలా అయిపోయింది. చెడిపోయినా పర్లేదు, పాడిపోయినా పర్లేదు, కొట్లాట్లు పెట్టుకొని రోగం పడి మంచాన పడ్డా పర్లేదు, బాగుపడతానంటే ఒప్పుకోరమ్మా లోకం జనాలు. బాగుపడతానంటే ఒప్పుకుంటారా? తాగుపోతూ నేను మానుకుంటానంటే అందరూ హేళనగా అటకారంగా చూస్తారు. అబ్బో ఎన్ని రోజులు చూద్దామని. అంటే బాగుపడుతున్నప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రే నువ్వు తాగితే నీ కుటుంబం పాడైపోతే, నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉంది, రేపు వాళ్ళకి ఏం పెట్టి పోసేస్తావురా, మంచి మార్గంలోకి వచ్చావు, బాగుపడరా రారంటారా? నేను డబ్బులు పెట్టాను వాడిని జన్మవుతాను, నేను లోకం నేను డబ్బులు పెట్టాను వాడిని జన్మవుతాను. నేను బాగుపడకుండా పర్లేదు కానీ ఎదుటివాడు బాగుపడకూడదు. అలాంటి లోకంలో బతుకుతున్న సమాజం ఇది. అలాంటి లోకంలోనికి సత్యమైన మార్గం వచ్చింది యేసు ప్రభు వారి ద్వారా. వెంటనే అక్కడ ఏం రాయబడిందంటే, వాడు వెలివేయబడ్డాడని యేసు ప్రభు వారు విని, మనుషులు ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు, నేనున్నానని యేసు ప్రభు వారు వాడి దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. నువ్వు అనుకోవచ్చు, ఏం తప్ప ఒంటరి వాడిని చేసావంటే, ఒంటరి వాడే ఏమవుతాడంట? 1000 మంది అవుతాడు. ఆ 1000 మంది ఎవడు? యేసు ప్రభువే. చాలా మంది అప్పుడప్పుడు చెప్తుంటారు. కొంతమంది నేను ప్రార్థన చేయడానికి వాళ్ళు పిలిచినప్పుడు, వాళ్ళ కుటుంబం దగ్గర పోయి కూర్చున్నప్పుడు, నాకు ఎక్కువ చెప్పేది బాధలేలే, ఎవరు కూడా సంతోషాలు చెప్పేవాళ్ళు లేరు, బాధలే చెప్తుంటారు. ఆ బాధలు చెప్పినప్పుడు ఏంటయ్యా పరిస్థితి అంటే, నేను ప్రార్థనకు వస్తున్నానని నా ఇంట్లో వాళ్ళు కూడా నాతో మాట్లాడతారు. అది కరెక్ట్ పాయింట్. చుట్టుపక్కల వాళ్ళు నేను బాగా లేకపోతే కనీసం నా దగ్గరికి వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరయ్యా. ఎందుకంటే ప్రార్థన తప్పు చేస్తున్నాను.
తప్పు చేస్తే వెలియాలి. నీ వల్ల ఆ ప్రాంతానికి నష్టమే తెలియాలి. ఒక ప్రాంతంలో రాహాబుని వేశ్య ఉంది. ఆ వేశ్య వల్ల ఆ కుటుంబాలన్నీ పాడైపోతాయి కాబట్టి వెలేయి, తప్పు లేదు. ఒక ప్రాంతంలో ఒక మద్యం అమ్మేవాడు ఉన్నాడు. వాడు మద్యం అమ్మితే ఆ ప్రాంతం అంతా పాడైపోతుంది కాబట్టి వాడిని వెలేయండి, తప్పు లేదు. మరి మంచి చేస్తానని నిలివేస్తున్నారు ఎందుకు లోకం? మంచి చేస్తానన్ను నిలివేస్తారు, వాడిని బాగుంటే మాత్రం ఒప్పుకోరు లోకం. వాళ్ళతో నీకెందుకు, వాడి పని వాడు చేసుకుంటుంటే. మరి మంచి చేస్తుంటే ఈడి పని చేసుకుంటే వాడితో నీకెందుకని ఎవరన్నా అంటారా? వీడు మంచి చేస్తున్నారులే, మంచి మాటలు చెప్తున్నారులే, మంచి మార్గంలో నడిపిస్తున్నారులే, ఈడితో నీకెందుకు అని అంటారా? అంటారు. ఎందుకంటే చివరికి అందరూ ఒకటవుతారు, నువ్వు మాత్రమే ఒకటవుతావు. దేవుడి వేరు, దెయ్యం వేరు. లోకం అలాగనుంది. ఇప్పుడు వెంటనే వాడు వెలివేయబడ్డాడని యేసు ప్రభువు వచ్చి వాడి దగ్గరకు వచ్చి వాడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాడు. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచివారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోకి వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడుగుతున్నారంట. ఆ మాటలో విని ఎవరు అంటున్నారంట? మేము గుడ్డి వాళ్ళమా. అంటే ఇప్పుడు వాళ్ళు గుడ్డి వాళ్ళ లేకపోతే వాళ్ళు చూస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు గుడ్డి వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు చూస్తున్నామన్నా గుడ్డివాళ్ళు. మనకు తెలుసు, కానీ వాళ్ళకి అడగకపోతే ఏమంటారు? నాకు అన్నీ తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది అంటారుగా. తప్పు చేసేవాడి దగ్గర పోయి నువ్వు చేసేది తప్పు అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదా? నాకు తెలుసు అంటున్నాడు అంటే అర్థమైంది, నాశనానికి దగ్గర పడ్డాడని అర్థం. తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకునే వాడికి శ్రమ, తమ దృష్టికి తాను జ్ఞానవంతుడు అనుకునే వాడు మూర్ఖుడు ఎవడు మాటిండంట. వాడు పాడైపోయి నాశనం అయిపోయేదాకా ఎననే వినడు. సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఒకసారి 2 మార్లు 3 మార్లు బుద్ధి చెప్పినా కూడా కొన్ని పరిచయాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు బాగుపడ్డారు. ఏమంటున్నాడు? తాగుబోతులు, తిరుగుబోతులు చివరికి ఏమవుతారంట? చింపిరి గుడ్డలతో ఇల్లు లేకుండా బజారు పడైపోతారని చెప్పింది పై. వేసే సాంగత్యం చేయవాడికి ఏమవుతుందంట? రొట్టె తొనక మాత్రం మిగులుద్దంట. ఏమవుతుందంట వాడికి? బైబిల్ ఎంత చక్కగా చెప్తుంటే వీళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని అంటున్నావు అన్నట్టు వచ్చి అడుగుతున్నారు వీళ్ళందరూ. మమ్మల్ని నువ్వు అనేది అన్నాడు. నిన్నెందుకు అంటున్నాము? నువ్వు చేస్తే కదా నీకు బాధ, చేయకపోతే నీకెందుకు బాధ? గుమ్మడికాయ తంగూరంటూ బురజాలు దౌడుకున్నట్టు నువ్వు చేస్తే కదా నీకు బాధ, నువ్వు చేయలేదు కదా నీకెందుకు బాధ? నేను చేస్తున్నానని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మా కళ్ళు లేవంటే మీరే కళ్ళున్నాయని చెబుతున్నారు కనుక మీ పాపం మీ మీద నిలిచి ఉన్నది. అది తప్పని తెలిసి కూడా లెక్క లేకుండా చేస్తున్నావంటే రేపు ఏమవుతుందంట? తీర్పు వస్తుంది. ఇది తప్పని తెలిసినా కూడా చేస్తుంటే ఏం చేయాలమ్మా? తెలియకపోతే తెలియాలి. ఇప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి తెలియదు పాపం. అమ్మాయి ఏమైనా చేసిన ఏమన్నా కొడతామమ్మ చెప్పండి. ఎందుకు తెలియదు? అదే వాళ్ళ యొక్క తండ్రి గాని వాళ్ళ తల్లి గాని చెప్తే ఏమంటారు? అన్ని తెలిసి కూడా లెక్క లేకుండా చేస్తున్నాం అంటారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ రోజు బైబిల్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే, కళ్ళున్న గుడ్డివారు లోకంలో, కళ్ళున్నటువంటి గుడ్డివారు. ఇప్పుడు కళ్ళు లేని మంచివారు లోకంలో రావాలి. ఉన్నాయి కదా కళ్ళు అంటే, ఈ కళ్ళు గురించి ఏమని రాబట్టి, ఇదిగో ఇప్పుడు మీరు చూచుచున్న వాటిని అనేకులు చూడగోరిది, అయినను వాడు చూడలేరు. మీరు చూచుచున్నారు కనుక మీ కళ్ళు ధన్యమని రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ చెప్తున్నాను, యంత్ర శబ్దం ద్వారా ప్రతి మనిషికి చెప్తున్నాను, నువ్వు బాగుపడతానంటే అందరూ నీకు శత్రువులు అయిపోతారు. మొదట్లో అవసరమైతే నేను పక్కకు నెట్టేస్తా నువ్వు బాగుపడతానంటే. కానీ నువ్వు బాగుపడి మంచివాడిగా మారితే, మంచివాడిగా జీవిస్తే చివరికి వీళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఎందుకంటే తప్పు లేని ఎవరైనా ఏలెత్తి చూపించగలరా? నాలో తప్పు ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించి నీ ఎడల అని ఆ రోజుల్లోనే యేసు ప్రభువు మాట్లాడారు. తప్పు లేని వాడిని ఎవరు ఏలెత్తు చూపలేడు. అదే చెప్తుంది ఇక్కడ బైబిల్. ఈ గుడ్డివాడి తప్పు చేయలేదు, మీరు వెలివేసినా పర్వాలేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకెందుకు భయం?
ఈరోజు మనుషులు దేనికి భయపడతారు? తప్పు చేస్తారు కాబట్టి భయపడతారు, తప్పు చేయకపోతే ఎవరు భయపడరు. కాబట్టి చూస్తున్నారు, వింటున్నారు, అన్నీ తెలిసే తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు చూచుచున్నారని మీరే చెప్తున్నారు కనుక మీ మీద పాపము నిలిచి ఉన్నది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను చెప్పినటువంటి ఒక చిన్న మాట ఏంటంటే, ఒకే ఒక మాట ఏంటంటే, మంచిగా మారాలంటే ఎవరు నిన్ను ఒప్పుకోరు. చెడిపోమని చెప్తే ఎంకరేజ్ చేసే లోకం ఇది. అవసరమైతే డబ్బులు నేను కూడా ఇస్తాను, రా పాదం తాగొద్దామంటాను. నేను డబ్బులు ఇస్తారా తిరిగి వద్దాం పోయి అంటాను. నువ్వు పనికి పోతుంటే శుభ్రంగా రోజు ఏం పనికి పోతావు, ఒక రోజు రా ఇక్కడికి వచ్చి అటు ఇటు పోయేద్దామంటాను. నువ్వు పనికి పోయే దేనికి? నీ బరువు నీకు తెలుసు. మరి పనికి పోయేవాడిని ఇంటికాడ కూర్చోమని చెప్పేవాళ్ళు ఏంది? ఉదాహరణకు నేను పని చేసేవాడిని అనుకోండి, నేను పనికి పోతున్నాను అనుకోండి, ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని అనుకోండి, రోజు పనికి పోతున్నాం అంటే ఎవరి కోసం పోయేది? నేను ఎవరి కోసం? ఆమె కోసమే కదా. నువ్వు పని కొద్ది ఏముంది, నువ్వు నా కాడనే కూర్చో, ఇద్దరం కూర్చొని తిన్నామంటే ఏం తింటారు? లోకానికి అర్థం కాలేదు. ఎందుకంటే జ్ఞానం లేని మనుషులు లోకంలో ఉన్నారు. విచ్చలవిడితనం చేసుకునేటువంటి కుటుంబాలు లోకంలోకి వచ్చాయి. నీ చేతులతో నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసుకునే రోజుల్లో ఉన్నావు. కాబట్టి గుడ్డివాడు బాగుపడ్డ తర్వాత సమాజం వెలివేసింది. ఈ రోజు మీరు కూడా ఒక మంచి వాళ్ళుగా మారుతుంటే నీ చుట్టుపక్కల పడనోళ్ళు నిన్ను వెలివేస్తారు. కానీ నువ్వు మంచిగా ఒక మంచి పొజిషన్ లోనికి వస్తే నీ చుట్టుపక్కల వాళ్ళే ఒకరోజు నిన్ను గొప్పగా అంటారు. అలా ఉన్నారంటే నీకెవరు ఉండాలి? యేసు నీతో ఉండాలి. అదే అన్నాడు యేసు ప్రభు వారు. నిన్ను అందరూ వెలివేశారని యేసు ప్రభు విని వాని దగ్గరికి వెళ్ళి నేనున్నాను నీకు అన్నాడంట. ఆయన ఉన్నాడు అన్నాడంట. ఎందుకంటే నిన్ను బాగు చేసిన వాడిని నేనే, నిన్ను ఆదరించే వాడిని నేనే, రేపు నిన్ను ఒక స్థితిలో నిలబెట్టేవాడిని నేనే. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పేది ఏంటంటే, ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా, అంటుపట్టనటువంటి పరిస్థితులు ఉన్నా, అనేకులు నిన్ను ఆడిపోసుకున్న పరిస్థితిలో ఉన్నా నిన్ను మాత్రం ఎవరూ ఆదరించలేదు. ఆదరించి యేసు ప్రభు ఈ రోజు నీ ప్రాంతానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆయన దగ్గరికి రా. నీ జీవితంలో ఆయన ఎలాంటి మార్పు తెస్తాడో చూడు. నీ బ్రతుకుని ఎలా మారుస్తాడో చూడు. నీ పాపాన్ని తీసివేసి నిన్ను ఎంత మంచిగా మారుస్తాడో చూడు. నువ్వు మారి అనేకులను మార్చడానికి ఆదర్శంగా నిలబడతావు. కాబట్టి మీరందరూ ఇదేదో ఒక మతం లాగా ఫీల్ కాకుండా, దేవుడు మాకు మంచి మార్గం నడిపించడానికి మా కొరకు ఈ సువార్త వచ్చేదని ఫీల్ అయ్యారనుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒకరోజు మరలా యథాస్థితికి వస్తావు. అలాంటి మంచి పరిస్థితి గుడ్డివాడికి వచ్చి కళ్ళు తెరిచిన దేవుడు మన జీవితాలలో ఉన్నటువంటి అంధత్వాన్ని కూడా తొలగించి మన బ్రతుకులను కూడా మార్చునుగాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన.